శిక్షణ మీ జీవితాల్లో ఒక మార్పునకు నాంది కావాలని మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్స్ 9 నెలల శిక్షణను సోమవారం ఒంగోలులోని పోలీస్ శిక్షణ కళాశాలలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పీటీసీ ప్రిన్సిపల్ రాధిక, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాన్ని ఇష్టంగా చేయాలన్నారు. పోలీస్ శిక్షణ ఇతరులకు స్ఫూర్తి ఇచ్చే విధంగా ఉండాలన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదన్నారు. శిక్షణలో మహిళలకు ఎటువంటి వెసులుబాట్లు అవసరం లేదని, వారు మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారన్నారు. ఈ రోజు గాంజాకి ఇంతకు ముందు హబ్లా తయారైన ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఈగల్ని ఏర్పాటు చేసుకుని ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్లే పరిస్థితి. ఇంతకు ముందు లాస్ట్ 5 సంవత్సరాల్లో గాంజా వద్దును ఒక వ్యతిరేకంగా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి అటెండ్ అయ్యాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడా? కనీసం మంత్రులు ఎవరైనా అటెండ్ అయ్యారా? కనీసం ఈరోజు కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడమే కాదు, ఈరోజు గాంజా కల్టివేషన్ ఆంధ్రప్రదేశ్లో జీరోని చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్లో కూడా గాంజా ఎక్కడైనా కనిపిస్తే కనుక ఇమీడియట్గా పట్టుకుని వాళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరుగుతుంది. ఎక్కడిదక్కడ మేము కట్టుదిట్టంగా మేము క్లియర్గా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. గాంజా విషయంలో కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆఖరికి మీ అందరికీ తెలుసు, రౌడీ మూకల తాలూకు ఆటలు కూడా కట్టించే పరిస్థితులు ఈరోజు మా యంత్రాంగం అంతా పనిచేస్తున్నాం. మేము బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం. బాధ్యతాయుతంగా మేము ఆ రోజు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా మేము ముందుకెళ్తున్నాం. లా అండ్ ఆర్డర్ని కూడా మేము ఈరోజు చక్కదిద్దే పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఎవరో మాట్లాడే మాటలకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము చేయాల్సిన బాధ్యత చాలా ఉంది ప్రజలకి. దాని మీద మేము ముందుకెళ్తున్నాం.